హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఏపీ డిఎస్ఏ సంబంధించి 10th క్లాస్ ఫ్రెండ్స్, న్యూ సిలబస్ అలాగే ఓల్డ్ సిలబస్ రెండు కూడా సంబంధించి తెలుగు దివ్యలేని ఉంటుంది. 2024 తెలుగు కంటెంట్ సంబంధించి ఇదివరకు మనం ఆల్రెడీ 9th వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు కంటెంట్ మరియు అలాగే మెథడాలజీ సంబంధించి అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో 10th క్లాస్ వచ్చేసరికి కొంచెం సందిగ్ధత ఉంటుంది అందరికి కూడా. సో ముందుగా 23, 24 మనకి అకాడమీ ఇయర్ సిలబస్ కనుక అది మనకి తెలుగు దివ్వులేని ఉంటుంది, తెలుగు దివ్వులు 2 అని. సో నవ్వే డేస్ అయితే ఇది సిలబస్లో ఇప్పుడు స్కూల్లో ప్రస్తుతం స్కూల్లో అయితే ఈ సిలబస్ లేదు, గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే తెలుగు పరిమితమైన ఉంటుంది 9th, 10th. సో 9th 2023 సిలబస్ మారింది కనుక నో ప్రాబ్లం. బట్ 10th అనేది 2024లో మారింది, మనకు 2023, 24 అన్నారు కనుక రెండు కూడా చూసుకోవాలి. సో ముందుగా మన తెలుగు ఏపీ డిఎస్సి సంబంధించి అకాడమిక్ సిలబస్ పరంగా ముందు 23, 24 తెలుగు దివులు దాని గురించి చూసి 24 సంబంధించి కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? సో రెండు కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్, మాతృభావన ప్రక్రియ వచ్చి పద్యం అండి. మాతృభావన ఇతివృత్తం వచ్చి స్త్రీల పట్ల గౌరవం. కవి వచ్చి గడియారం వెంకట శాస్త్రి అండి. తల్లిదండ్రులు వచ్చి నరసరాయలు రామయ్య అండి. ఈ యొక్క రచనలు చూడండి. శ్రీ మహాభారతం తృతీయ శ్వాసం అనేది లెసన్ అనేది మాతృభావన లెసన్ అనేది. సో ఈయన కడప జమ్ములమడుగు నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారండి. దుర్బాక రాజశేఖర శతావధాన గిరిలో కలిసి కొత్త నాటకాలు రచించారు. ఈయన మురారి, పుష్పబాణ విలాపం, రఘునాథీయం, మల్లికామ రుద్రం వంటి కావ్యాలు రచించారండి. వాస్తు జంతి ఇది అముద్ర రచన అండి, ఇది ముద్రిత అవ్వలేదు. నెక్స్ట్ వచ్చి శ్రీనాథ కవిత సామ్రాజ్యం, ఇది ఒక విమర్శ గ్రంథం. ఇది కూడా గడియారం వెంకట శాస్త్రి సంబంధించిన రచనలేనండి. ఈయన ఒక బిరుదులు చూడండి. కవిత వతరస, కవిసింహ, అవధాన, సంబాననం మొదలైన బిరుదులు ఉన్నాయండి ఈయనకు. సో ఇది ఫస్ట్ లెసన్ సంబంధించి ప్రక్రియ కవి రచనలు ఇతివృత్తం అండి. నెక్స్ట్ వచ్చి 2వ లెసన్ చూడండి. జానపదని జాబు. ఈ లెసన్ వచ్చి కవి బోయి భీమన్న అండి. ప్రక్రియ వచ్చి లేఖ అండి. జానపదని జాబు అనేది లెటరు, సో లేఖ దాని అర్థం. ఇతివృత్తం వచ్చి శ్రమ పట్ల గౌరవం అండి. ఈయన యొక్క కవి వచ్చి బోయి భీమన్న. ఈయన ఈస్ట్ గోదావరి మామిడి కుదురు గ్రామం చెందినవారు. ఈయన యొక్క రచనలు చూడండి. పాలేరు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయి, ఉసారులు, జానపదని జాబు, రాగవైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం వంటి రచనలు చేశారండి బోయి భీమన్న. ఈ గుడిసెలు కాలిపోతున్న లెసన్ ఉందండి. ఈ రచనకు సంబంధించి 1975 సాహిత్య అకాడమీ అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపు ప్రపూర్ణ బిరుదు. భారత ప్రభుత్వం కూడా 1973 పద్మశ్రీ ఇచ్చిందండి. అలాగే 2001లో పద్మభూషణం కూడా ఈయనకు రావడం జరిగిందండి బోయి భీమన్న గారికి. నెక్స్ట్ చూడండి 3వ లెసన్ వెన్నెల. వెన్నెల లెసన్ యొక్క కవి వచ్చి ఎర్రన. ప్రక్రియ వచ్చి పద్యం. ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణ. కవి గురించి చూడండి. ఎర్రన 14వ శతాబ్దం చెందినవారు. తల్లిదండ్రులు వచ్చి పోతనాంబిక, సూర్యనారిలు. గురువు శంకరస్వామి. ఎర్రన యొక్క గురువు వచ్చి శంకరస్వామి. ఈయన అద్దంకి పాలించినటువంటి ప్రోల వేమరెడ్డి ఆస్థాన కవి అండి ఈయన ఎర్రన. ఆంధ్ర మహాభారతంలో అరణ్య పరశేషం అలాగే నృసింహ పురాణం, రామాయణం, హరివంశం వంటి రచనలు చేశారండి. నెక్స్ట్ వచ్చి యొక్క బిరుదులు చూడండి. ప్రబంధ పరమేశుడు, శంభుదాసుడు వంటి బిరుదులు ఉన్నాయండి ఎర్రన్నకు. 4వ లెసన్ అండి ధన్యుడు. కవి వచ్చి పరావస్తు చెన్నై చూరు. ప్రక్రియ వచ్చి కథ. ఇతివృత్తం వచ్చి విలువలు. ధన్యుడు కవి గురించి చూడండి. పరావస్తు చెన్నై చూరి. ఈయన తమిళనాడు చెంగల్పట్టు పెరుంబుదూరులో జన్మించారండి. సూరి అనే బిరుదు ఈయనకు ఉంది. సూర్య అంటే పండితుడిని అర్థం. ఈయన యొక్క రచనలు అక్షర గుచ్చం, ఆంధ్ర కదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దాలంక లక్షణ గ్రంథం. నెక్స్ట్ వచ్చి బాల వ్యాకరణం, నీతి చంద్రిక వంటి రచనలు చేశారండి పరవస్తు చెన్నైచూరి. నీతి చంద్రిక అనేది బాల వ్యాకరణం అలాగే లక్ష్య లక్షణ గ్రంథాలు కూడా ఉన్నాయండి ఈయనకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి శతక మధురం అండి. ముందే చెప్పాం ప్రతి పాఠ్యాంశం కూడా 8th, 9th, 10th, 6th ప్రతి క్లాస్లో కూడా శతక మధురం అలాగే శతక కవులని సంబంధించి నీతి విలువకు సంబంధించి ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఇందులో శతక మధురమే ఉంది 10th క్లాస్ ఓల్డ్ సిలబస్లో. వివిధ కవులు అంటే ప్రక్రియ వచ్చి పద్యం అవుతుంది. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. నెక్స్ట్ వచ్చి 6వ లెసన్ అండి మా ప్రయత్నం యొక్క కవి వచ్చి ఓల్గా అండి. వసంత కన్నాభిరాన్, కల్పన కన్నాభిచరణ్ అండి, మొత్తం 3. ప్రక్రియ వచ్చి పీఠిక అండి. మా ప్రయత్నం యొక్క ప్రక్రియ వచ్చి పీఠిక. ఇతివృత్తం వచ్చి స్త్రీ సాధికారిత అండి, స్త్రీల యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సముద్ర లంఘనం అండి 7వ లెసన్. కవి వచ్చి అయ్యలరాజు రామభద్రుడు. ప్రక్రియ వచ్చి ప్రబంధ పద్యం. ఇతివృత్తం వచ్చి వర్ణన అండి. సో ఇక్కడ మనము ఈ వీడియోలో మనం ఓన్లీ కవి
కవి యొక్క రచనలు ఉంటే ఇంపార్టెంట్ రచనలు ప్రక్రియ ఇతరుత్వం చెప్తున్నాండి. ఇంకా గ్రామర్ పాయింట్ అయితే మనం అసలు టచ్ చేయట్లేదు. సో దానికి సంబంధించి వేరే లెసన్స్ కొన్ని మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి రామభద్రుడు. అయ్యలరాజు రామభద్రుడు అండి ఈయన యొక్క రచయిత. సముద్ర లంఘనం. ఈయన కడప ఒంటిమిట్ట ప్రాంతం సంబంధించిన వారండి. రామాభ్యుదయం, సకల కథ సార సంగ్రహం రచించారు. నెక్స్ట్ వచ్చి శత్రు సాహిత్య లక్షణ చక్రవర్తి అండి. ప్రతివాది, మదగజ వంచాన వంటి బిరుదులు ఉన్నాయండి దీనికి. నెక్స్ట్ చూడండి మాణిక్యవేనండి. మాణిక్యవేన వచ్చి కవి, విద్వాన్ విశ్వం అండి. ఈయన కూడా కొంచెం సుప్రసిద్ధులే కవుల్లో. మాణిక్యవేన పాఠ్యాంశం ప్రక్రియ వచ్చి వచ్చిన కవిత అండి. ఇతరుత్వం వచ్చి సామాజిక స్పృహ. కవి గురించి చూడండి ఆయన యొక్క రచనలు. విద్వాన్ విశ్వం వచ్చి, విద్వాన్ విశ్వం అంటే పెన్నేటి పాట అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన సంబంధించిన రచనలో ఇంపార్టెంట్ పెన్నేటి పాట. అలాగే ప్రేమించాను అనే నవల అండి. ఈ రెండు కూడా నవలలో. ఒకనాడు అనేది ఒక కావ్యం రచించారు ఈయన. నెక్స్ట్ అనంతపురం తరిమేల గ్రామంలో జన్మించారండి విద్వాన్ విశ్వం. అనంతపురం తరిమేల ప్రాంతం చెందిన తల్లిదండ్రులు వచ్చి లక్ష్మమ్మ రామయ్య. అసలు పేరు వచ్చి మేసరగండ విశ్వ రూపాచార్య అండి. విద్వాన్ విశ్వం యొక్క అసలు పేరు ఏంటో అంటారు. అసలు పేరు మేసరగండ విశ్వ రూపాచార్య అండి. నెక్స్ట్ 9వ లెసన్ గోరింత దీపాలు. కవి వచ్చి పులకంటి కృష్ణారెడ్డి అండి. గోరింత దీపాలు ప్రక్రియ వచ్చి కథ లేదా సామాజిక సేవ అండి. ఇతరుత్వం వచ్చి మానవ సంబంధాలు. పులకంటి కృష్ణారెడ్డి ఒక రచన చూడండి గుడి కోసం గువ్వలు. ఇది మొదటి కథ అండి. ఈయనకు సంబంధించి మొదటి కథ ఏదంటే గుడి కోసం గువ్వలు అండి. పులకంటి కృష్ణారెడ్డి సంబంధించి 4 గాల మండపం 100 బుర్రకథలను రచించారండి ఈయన. గోరింత దీపాలు పాఠ్యాంశాల రచయిత వచ్చి పులకంటి కృష్ణారెడ్డి. నెక్స్ట్ 10 అండి భిక్ష అండి. ఇది గత టెట్లో దీని నుంచి బిట్ అది వచ్చిందండి మనకి 2024 ఫిబ్రవరి జరిగింది కదా అప్పుడు. భిక్ష చూడండి కవి శ్రీనాథుడు అండి. ప్రక్రియ వచ్చి పద్యం. ఇతరుత్వం వచ్చి మానవ స్వభావం అండి. రచన చూడండి శ్రీనాథుడి యొక్క రచనలు ఎక్కువగానే ఉంటాయండి. శ్రీనాథుడు కూడా తెలుగు కవులు ఇంపార్టెంట్ బాగా. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి అండి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడు డెండబట్టు అని ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదులను పొందారండి శ్రీనాథుడు. ఈ యొక్క రచనలు చూడండి ముత్తాడు చరిత్ర, శాలిహోవన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమకాండం, కాశీకాండం, హరివిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహోత్సవం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్రలు వంటి రచనలు చేశారండి. ఇప్పుడు చెప్పే ఈ రచనలన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ రచనలు చేశారు ఈయన. నెక్స్ట్ శేష పద్యాలు ప్రసిద్ధి అండి శ్రీనాథుడు. ఈ బిట్ ఒకసారి వచ్చిందండి. శ్రీనాథుడు రచనలు ఎక్కువగా ఏ పద్యానికి సంబంధించి ఉంటాయని అడిగాడండి. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు శేషం, తేటగీతి, ఆటవిల్లని ఇస్తాడు. సో శేష పద్యాలకు ప్రసిద్ధి ఎవరంటే శ్రీనాథుడు. నెక్స్ట్ ఉద్దండ లీల, ఉభయ వక్ఫౌడి, రసభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి కవితా లక్షణాలు అండి ఈయన యొక్క కవితా లక్షణాలు వచ్చి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీనాథుడు జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారండి. ఈయన శ్రీనాథుడు మన 15వ శతాబ్దం చెందినవారండి. ఆ శతాబ్దాన్ని ఏమంటారంటే ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారండి. ఓకేనా. నెక్స్ట్ 11వ లెసన్ అండి చిత్రగీవం. లెసన్ యొక్క కవి వచ్చి ధనగోపాల్ ముఖర్జీ అండి. ఇది కూడా 2023-24 అయ్యాక టెట్స్ ఆ టెట్లో వచ్చాయండి బిట్స్ ఇవి. ఎందుకంటే అప్పటికి సిలబస్ ఇదే కనుక. ప్రక్రియ వచ్చి అనువాద కథ అండి. ఇతరుత్వం వచ్చి శాస్త్రీయ పరికల్పన. చిత్రగీవం. కవి గురించి చూడండి ధనగోపాల్ ముఖర్జీ సంబంధించి. ఖరీదు ఎలిఫెంట్ అండి. ఇది మనకి ఇంగ్లీష్లో కూడా వస్తుందండి. ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా ఖరీదు ఎలిఫెంట్ ఎవరు వచ్చింది అంటారండి ధనగోపాల్ ముఖర్జీ. నెక్స్ట్ గోండ్ ది హంట్, అలాగే హరిసాది జంగిల్ యాడ్, ఇవి కూడా ఈయన యొక్క రచనలండి. ఈయన అమెరికాలో ఉండేవారండి. బట్ మన తెలుగువారే, భారతీయ సంతకు చెందినటువంటి అమెరికాలో ఉండేవారు. సో అమెరికాలో ఉన్నప్పుడు కూడా మన దేశంపై మమకారంతో ఎక్కువగా రచనలు చేసేవారండి. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే న్యూబెరీ మోడల్ అవార్డు కూడా పొందారండి ధనగోపాల్ ముఖర్జీ గారు. నెక్స్ట్ చూడండి ఈయన యొక్క రచనలు చూడండి శ్రీనాథుడు. సో అది అయిపోయిందండి, మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి 11 లెసన్స్ ఉన్నాయండి చిత్రగీవం అనేది. ఈ చిత్రగీవంతో లాస్ట్. అలాగే న్యూ సిలబస్ కూడా చాలామంది అడుగుతున్నారు కనుక సో మన వ్యూస్ కోసం అలాగే కన్ఫ్యూజ్ అవ్వకుండా న్యూ తెలుగు అండి 10th క్లాస్ న్యూ 2024 తెలుగు పరిమాణం అండి. సో టెక్స్ట్ బుక్స్ నేమ్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 to 5th అండి. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు వాచకాల పేర్లు ఏంటంటే తెలుగు తోట అండి. 6 నుంచి 8వ తరగతి వరకు తెలుగు వాచకాల పేర్లు ఏంటంటే తెలుగు బాట అండి. సో 9వ తరగతి నుంచి 10వ తరగతి నోవేడేస్ అయితే తెలుగు పరిమళం. బట్ మనకి 2023 సిలబస్ పరంగా అయితే 10th క్లాసు అలాగే 9th కూడా తెలుగు దివ్వులు. సో మరి 9th మనకు సంబంధం లేదు కనుక 10th అయితే 2023-24 సిలబస్ తెలుగు వాచకం పేరు తెలుగు దివ్వులు 2,
సో న్యూ సిలబస్ అయితే తెలుగు పరిమళం అండి. సో ఫస్ట్ లెసన్ చూడండి, న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రత్యక్ష దైవాలండి. ఫస్ట్ లెసన్ ప్రక్రియ వచ్చి ఇతిహాసం, ఇతివృత్తం వచ్చి తల్లిదండ్రుల సేవ అండి. ఈ యొక్క రచన వచ్చి కవి వచ్చి ఎర్రన అండి. నెక్స్ట్ బతుకు గంప రెండవ లెసన్ అండి, బతుకు గంప. ప్రక్రియ వచ్చి కథానిక, ఇతివృత్తం వచ్చి కుటుంబ విలువలు. మూలంటి చంద్రకళ అండి. నెక్స్ట్ శతక మాధుర్యం అండి, చెప్పాం కదా ప్రతి క్లాస్లో కూడా ఉంటుందని శతకకు సంబంధించి. సో శతక మాధుర్యం అనేది శతకం, నైతిక విలువలు, వివిధ కవులు ఉంటారండి. నెక్స్ట్ 4వ లెసన్ వచ్చి ఉపన్యాస కళ అండి, ఇది వ్యాసం ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి జీవన నైపుణ్యం, వాసిరెడ్డి సీతాదేవి అండి రచించారు. జలియన్వాలా బాగ్ అండి ఖండకావ్యం. ఇతివృత్తం వచ్చి దేశభక్తి అండి, ఉమర్ అలీసా రచించారండి ఈ లెసన్ను. నెక్స్ట్ ప్రకృతి సందేశం అండి 6వ లెసన్, ప్రకృతి సందేశం గేయం అండి ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణన, వైసివి రెడ్డి అండి ప్రకృతి సందేశం లెసన్ పాఠ్యభాగ రచయిత వచ్చి. నెక్స్ట్ సేజారిని బాల్యం పాఠ్యాంశం వచ్చి వ్యాసం అండి ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం అండి, ఈయన యొక్క రచయిత వచ్చి సేజారిని బాల్యం పాఠ్యాంశం రచయిత వచ్చి శీలా వీర్రాజు అండి. నెక్స్ట్ 8వ లెసన్ వచ్చి జీవని అండి, జీవని అనేది కథ ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి ప్రవేశిక అవసరాలు గల పిల్లలు లేదా చేయూత అండి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలండి, లేదంటే చేయూత. ఏ ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ పెట్టవచ్చు అండి. జీవని అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రత్యేక అవసరాల పిల్లలు మరియు చేయూత. దీని యొక్క రచయిత వచ్చి వి చంద్రశేఖరరావు అండి. 9 రాజధర్మం అండి ప్రబంధం ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి నాయకత్వ లక్షణాలండి, ఇది శ్రీకృష్ణదేవరాయలు అండి. సో రాజు శ్రీకృష్ణదేవరాయలు మన విజయనగర సామ్రాజ్య రాజు, ఆయన కూడా సాహిత్యంలో సుప్రసిద్ధులని తెలుసు కాబట్టి ఆయన కూడా రచనలు చేశారండి. సో ఆయన తీసుకున్నటువంటి రచనలో రాజధర్మం అని ఒకటి ఉందండి. సో దాని నుంచి లెసన్ తీసుకున్నారు. నెక్స్ట్ కన్యాశుల్కం అండి 10. కన్యాశుల్కం వచ్చి నాటకం అండి, ఇది జనరల్ జీకే పరంగా కూడా మనకి యూజ్ అవుతుంది నాటకం. గురజాడ అప్పారావు గారు రచించారు కన్యాశుల్కం నాటకం అనేది. ఇతివృత్తం వచ్చి ఆధునిక విద్య ఆవశ్యకత అండి. నెక్స్ట్ 11 అండి సూక్తి సుధ అండి. సూక్తి సుధ ప్రక్రియ వచ్చి సాహిత్యం వ్యాసం అండి, సాహిత్య వ్యాసం. ఇతివృత్తం వచ్చి ఉత్తమ మానవ గుణాలండి, ఉత్తమ మానవ గుణాలు ఇతివృత్తం సూక్తి సుధ. ఇది ఎస్ గంగప్ప రచించారండి, ఎస్ గంగప్ప రచయిత. లాస్ట్ లెసన్ అండి 12వ లెసన్ అండి. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్లు 11 లెసన్స్, న్యూ సిలబస్ పరంగా 12 లెసన్లు నేను తెలుగు భాషకు సంబంధించి వచ్చిన కవిత అండి యుద్ధ విజేత అనేది ప్రక్రియ వచ్చిన కవిత. ఇతివృత్తం వచ్చి శాంతి ఆవశ్యకత అండి. నెక్స్ట్ వచ్చి నేతల ప్రతాప్ కుమార్ అండి రచయిత. యుద్ధ విజేత పాఠ్యాంశం రచయిత ఎవరంటే నేతల ప్రతాప్ కుమార్ అండి. సో ఇవన్నీ కూడా మనం తెలుగు వాచికలు కానీ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ కొంచెం కోర్స్ రూపంలో మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. సో మనకైతే ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్టడం జరుగుతుంది. సో మనం చదివేటప్పుడే ప్రతిదీ కూడా కోర్స్ రూపంలో పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం కవి రచనలు అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుందండి స్టోరీస్ రూపంలో కానీ. సో ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు లిటరేచర్ కూడా మ్యాక్సిమం ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడతో మనకి 10th వరకు కూడా ఇతివృత్తం పాఠ్యాంశం పేరు కవి రచనలు ప్రక్రియ మొత్తం మనకి 1 to 10th వరకు ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ రెండు కూడా కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.